నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకు మెయిన్ రోడ్కి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను, అలా చూడకండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తేనే మీకు డీటెయిల్స్ మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే మీకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను, అందుకే నేనండి. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి మనకి 24 అంటే రోడ్ ఫేసింగ్ 24 ఇచ్చారు. లోపలికి 50 డైమెన్షన్ సైజ్ అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి రోడ్ శాంక్షన్ అయింది, వేస్తారండి. మనకి రోడ్ ఇంకోటి కొంచెం వర్క్ వేసుకుంటూ వేస్తున్నారు కాబట్టి. ఇది వచ్చేసి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. మనకి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అండి. మెయిన్ రోడ్ వచ్చేసి కనిపించేది మెయిన్ రోడ్ అండి. మనకి అదే మెయిన్ రోడ్. మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అండి. ఇది జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. చూడండి, లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అంటే మనకు మన నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి అదే రోడ్ అండి. ఆ రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. ఇది ఎలివేషన్ చూడండి, మంచి నీట్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. మంచి నీట్ ఎలివేషన్. కన్స్ట్రక్షన్ వచ్చేసి మంచి క్వాలిటీ నెంబర్ 1 కన్స్ట్రక్షన్తో చేస్తున్నారండి. మనకి కార్ పార్కింగ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ వర్కేనండి. మనకి ఎటువంటి టెన్షన్ లేదు. మనకి సెట్ బ్యాక్స్ కూడా ఉంది. అది కాకుండా మున్సిపల్ పర్మిషన్తో సహా వచ్చినట్టు G+1 పర్మిషన్ కూడా ఉంది. మనకి ఏం టెన్షన్ కూడా లేదండి. మనకి ఇది వచ్చేసి మనకి ర్యాంప్ కూడా ఇంత బాగుంది. గ్రానైట్ వర్క్ చాలా బాగా నీట్ గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అయితే నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చారండి. మంచి క్వాలిటీలో కన్స్ట్రక్షన్ చేశాడు. ఇదంతా కార్ పార్కింగ్ అంటే పార్కింగ్ కూడా చూడండి. కార్ పార్కింగ్ మొత్తం గ్రానైట్ వర్క్ అండి. మెయిన్ ఎంట్రన్స్లో మనకి UPVC షీట్ ఇచ్చారండి. మనకి వాటర్ ప్రూఫ్ అండి. ఇదంతా మనకు వచ్చేసి షీట్ కూడా వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి ఎటువంటి టెన్షన్ లేదు. వాటర్ పడ్డా ఖరాబ్ కాదు. మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇదంతా టైల్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. వర్క్ కూడా కొంచెం చిన్న వర్క్ పెండింగ్ ఉంది, ఆ వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడు లోపల వర్క్ అవుతుంది. మనకి రెడీ టు మూవ్ హౌస్ అంటే మనకి రిజిస్ట్రేషన్ లోపల ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో అది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి ఇది అంతా ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాను నేను. వచ్చేసి సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో. నీట్ సెట్ బ్యాక్ అంటే మనకి ఇది వచ్చేసి మనకి ఏమంటారు సంప్ బోర్ కనెక్షన్ ఇదండి. మనకి ఇది వచ్చేసి సంప్ అండి. మనకి కనిపించే సంప్ ప్రధానం చూడండి. లోపలికి ఇప్పుడు ఇదంతా బ్యాక్ సైడ్ మన వ్యూ అండి. మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నామండి. మనకు సెట్ బ్యాక్లో ఉన్నాము. ఇదంతా మొత్తం సెట్ బ్యాక్ అండి. వ్యూ వచ్చేసి మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి. మనకి ఇది వచ్చేసి కూడా ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేంత సెట్ బ్యాక్. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. ఒక మనిషి అయితే పక్కా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. లొకేషన్ విధంగా అయితే కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను, సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఇంట్లోకి ఎంటర్ అవుతాము. చూద్దాము వ్యూ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదంతా ప్రజెంట్ వచ్చేసి అంతా కార్ పార్కింగ్ అంటే పార్కింగ్ ఏరియాలో కూడా ఎంత బాగుందని నీట్గా ఇచ్చారు. చుట్టుపక్కల విశాలంగా చూస్తే అయితే చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ హైడ్రా అలాంటి పని ఏం లేదంటే హైడ్రా బఫర్ జోన్ చెరువు అలాంటి ఏం లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అంటే మున్సిపల్ పర్మిషన్ అంతా చూసుకొని వీళ్ళు తీసుకున్నారండి. హౌస్ వచ్చేసి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర వచ్చేసి ఇది ఇండియన్ టేకుడ్ డోర్ వస్తుందండి. మీకు సింగిల్ డోర్ కావాలంటే సింగిల్ డోర్, డబుల్ డోర్ కావాలంటే డబుల్ డోర్ ఇస్తాడు. మనకి సైడ్ గ్లాస్ వస్తాయి, గ్రిల్స్ కూడా వస్తాయి. మళ్ళీ అది కూడా వస్తుందండి. మనకి ఇది వచ్చేసి ప్రజెంట్ హాల్ అండి. హాల్ వ్యూ అండి. ఇదంతా మొత్తం హాల్ వ్యూ అండి. ఎంత మంచి నీట్ హాల్ ఇచ్చాడు. ప్రజెంట్ హాల్లో కూడా మనకి UPVC మన ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది ఎదురుగా వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్ అండి. ఇది టీవీ షెల్ఫ్ అన్న లైట్స్ కూడా పెట్టాడు, డిజైన్ లైట్స్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందండి. మనకి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వైట్ కోట్ వేసాడంటే ప్రజెంట్ మనకు ఓకే అనుకుంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకుంటాడు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ప్రజెంట్ గ్రిల్ పెట్టాడు. మనకి UPVC విండో వస్తుంది. అదొకటే ఇంకా పెండింగ్ ఉంది. రేపటి లోపల కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో మ్యాక్సిమం ఈ వీక్లో మొత్తం క్లోజ్ చేస్తాడండి. ఏదైనా పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం ఇక్కడ షెల్ఫ్స్ కూడా పెట్టాడు. చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి. చూడండి వర్క్ కూడా ఇంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి గ్రానైట్స్ అంటే ఇవ్వండి, వైట్ గ్రానైట్ చాలా బాగుందండి. మంచి నీట్ గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది హాల్ వర్క్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. దాని రైట్ సైడ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకి చూడండి ఎంత బాగుందో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు.
మనకి క్లియర్ టైటిల్తో వస్తున్న హౌస్ అంటే మనకి టైటిల్ కూడా క్లియర్గా ఉంది, ఎటువంటి టెన్షన్ లేదు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉందంటే ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అవుతుంది. ఇది బాత్రూమ్ వెస్ట్రన్ బాత్రూమ్ అవుతుంది. ఇదే దీని ఆపోజిట్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే మనకి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ అవుతుందండి మనకి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుందండి మనకి. చూడండి టైట్ మనకి లోరో కూడా ఇచ్చారు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ది ఒక సింగిల్ కాట్ మంచం పెట్టి వుడ్ వర్క్ చేపించడం చాలా బాగుంటుంది. ఇది దీంట్లో మాస్టర్ బెడ్రూమ్లో కూడా చాలా మంచిగా ఇచ్చండి. 133 స్క్వేర్ యార్డ్స్ అన్న కూడా చాలా మంచి నీట్గా వచ్చిందండి. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మనం డైనింగ్ హాల్ ప్లేస్లోకి వెళ్తున్నాం. డైనింగ్ హాల్ దగ్గర వెళ్ళొచ్చే ముందు ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాగా ఇచ్చాడు. ఆర్చ్ కూడా చాలా బాగుందండి మనకి. చిన్న ఆర్చ్ లాగా వచ్చింది. ఈ ఆర్చ్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి పూజ గది ఇచ్చాండి. ఇది పూజ గది అండి మనకి కనిపించేది పూజ గది. పూజ గది కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చాడు పూజ గది. దీంట్లో కూడా లైట్ పెట్టాడు పూజ గదిలో కూడా చూడండి. ఇది పూజ గది. దీంట్లో కూడా మనకి అది కాకుండా పూజ గది పైన కూడా మనకు ఒక ఫాల్ సీలింగ్ లైట్ ఇచ్చారు. మన కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేస్తారండి వీళ్ళు. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు వర్క్లో. అక్కడ ఎటువంటి క్రాక్స్ కూడా లేవండి మనకి. మీరు డైరెక్ట్ లైవ్లో వచ్చినా మీకు కూడా కనిపిస్తుందండి మనకి. ఇట్స్ ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. అది కాకుండా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, చాలా బాగుందండి మనకి. కిచెన్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఏమంటారు ఇది ఎంత గ్రానైట్ వర్క్ అంటే మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. షెల్స్ కూడా ఇచ్చారు. అది కాకుండా వుడ్ వర్క్ చేయించుకోవడం చాలా బాగుంటుందండి. మంచి నీట్ వుడ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది మనకి. పైన కూడా షెల్ఫ్ ఇచ్చాడు, పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మీకు సెట్ బ్యాక్ కూడా చూపించాను. ప్రజెంట్ కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పూజ గది చూపించాను, హాల్ చూపించాను, 2 బెడ్రూమ్స్ చూపించాను. అంటే నెక్స్ట్ పైకి వెళ్దాం, టెరెస్ పైకి. టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. టెరెస్ పైన వ్యూ కూడా చూద్దామండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి మనం. టెరెస్ పైన వ్యూ అండి మీకు అర్థమవుతుంది. అదే కనిపించేది రోడ్ అండి, మెయిన్ రోడ్. అదే రోడ్ అండి మనకి కనిపించేది రోడ్డు. అదే రోడ్ అండి కనిపించేది రోడ్. కార్ పక్కన ఎదురుగానే ఉంటుంది రోడ్ అంతా మనకి. చూడండి కార్లు కూడా వెళ్తున్నాయి. మన మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇది నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి హౌస్ వచ్చేసి. మీకు చాలా దగ్గర ఉంటుందండి హౌస్ వచ్చేసి. చూడండి మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక ట్యాంక్ పెడతారండి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల విశాలంగా లొకేషన్స్ ఉన్నాయండి మనకి. ఇక్కడ స్కూల్స్ దగ్గర ఉన్నాయి, రోడ్ కూడా దగ్గరనే. అది కాకుండా చర్లపల్లి స్టేషన్ అయితే చాలా దగ్గర అండి మనకి. చర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా దగ్గర. చర్లపల్లి స్టేషన్ అయితే చాలా అంటే చాలా దగ్గర అండి మనకి. లొకేషన్ దగ్గర కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అంటే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 24x50 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తే 2 BHK అండి మనకి. ప్రైస్ వచ్చేసి 86 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.